లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఈ నెల 29వ తేదీ నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం అవుతుంది. అయితే రియాజ్లో కొద్ది రోజుల క్రితం టూరిస్టులు బస్సును ఉగ్రవాదులు టార్గెట్ చేయడంతో ఈసారి భద్రతను రెట్టింపు చేస్తున్నారు. అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రవాదులు దాడి చేస్తే ఎలా తిప్పికొట్టాలన్న విషయంపై మాక్ డ్రిల్లో శిక్షణ ఇచ్చారు. గత వారం రోజులుగా జమ్మూ కాశ్మీర్లో వరుస ఉగ్రదాడులు జరుగుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లో శాంతి భద్రతలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అమర్నాథ్ యాత్రకు గట్టి భద్రత కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రధాని మోడీ కూడా ఈ నెల 20వ తేదీన జమ్మూ కాశ్మీర్కు వస్తున్నాడు. శ్రీనగర్లో జూన్ 21 తేదీన యోగా డే వేడుకలు ఆయన హాజరవుతున్నారు. అలాగే యువ సమ్మేళనానికి కూడా ప్రధాని హాజరవుతున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా జమ్మూ కాశ్మీర్లో గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. 2 రోజుల పాటు కాశ్మీర్లో ప్రధాని పర్యటన కొనసాగుతుంది. 3వసారి ప్రధాని పగ్గాలు చేపట్టాక జమ్మూ కాశ్మీర్లో తొలిసారి ఆయన పర్యటిస్తున్నారు. అమర్నాథ్ యాత్ర 45 రోజుల పాటు కొనసాగనుంది. యాత్రులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. జమ్మూ కాశ్మీర్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాని మోడీ అక్కడ పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని పర్యటనతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగే అవకాశం ఉంది.